బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ టైల్స్ బై భవ్య. 1 ఇయర్ బ్యాక్ వరకు మా తులసమ్మ బాగుండేది, కానీ ఏమో ఈ మే నుంచి బాగా ఎండిపోతుంది అనమాట. ఎన్నిసార్లు పెడుతున్నా అది ఎదిగి రావట్లేదు, పోతూనే ఉంది. సో మేము ఈరోజు ఏం డిసైడ్ అయ్యామంటే కింద బేస్ నుంచి మట్టి మొత్తం తీసేసి కొత్త మట్టి కొత్త ఎరువు వేద్దాం అనుకుంటున్నాం. సో ఎరువు తీసుకురావడానికి ఇప్పుడు వెళ్తున్నాం. మా ఇంటి నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మిర్చి నర్సరీ ఉంది. ఆ నర్సరీకి వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ఒక నర్సరీకి రావటం. అది మిర్చి, ఇటువైపు మిర్చి కాటన్ బాగా పండుతుంది. అక్కడ ఇదేంటంటే ఫస్ట్ మనకి సీడ్స్ని కొంచెం మొలకొచ్చేంత వరకు పెడతారు, తర్వాత ప్లాంట్కి ఇంత అని చెప్పి రేట్తో అమ్ముతారంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ కార్నర్ ఉండేవంతా మొలకొచ్చేసాయి. ఇవంతా ఇప్పుడు ఇంకా బేబీస్ అనమాట, స్టార్ట్ అయ్యాయి. అది పైన ఏమో షెడ్ వచ్చి ఎండ పడకుండా వేశారు. ఇది సెకండ్ ప్రొటెక్షన్ అనమాట. ఒకవేళ పడినా కూడా నీళ్ళు చినుకులు ఎక్కువ ఆ మొక్కల మీద పడకుండా సెకండ్ ప్రొటెక్షన్గా వాళ్ళు మళ్ళీ ఈ మొక్కల పైన ఇంకొక పట్టాలా వేస్తున్నారు. చాలా చిన్నగా ఉన్నాయి సీడ్స్. ఒక్క సీడ్ మనకి 75 పైసకి కానీ 1 రూపీకి కానీ అలా అమ్ముతారంట. ట్రేకి 98 ప్లాంట్స్ ఉంటే వాళ్ళు తీసుకునేది మాత్రం 90 ప్లాంట్స్కి లెక్కే తీసుకుంటారు. ఎందుకంటే మేబీ కొన్ని పోవచ్చు కదా, అందుకని ఒక ట్రేకి 90 ప్లాంట్స్, 90 ప్లాంట్స్కి ఇంత కాస్ట్, అట్లా ట్రేస్ చప్పున తీసుకుంటారు. ఇంకా మేము మట్టి ఎరువు 2 తీసుకొని ఇంటికి వచ్చేసాము. మా వారు మొత్తం అది తీసేసి ఫిల్ చేస్తున్నారు. తీసేసిన క్లిప్ మిస్ అయింది, సో దట్ ఫిల్ చేసిన క్లిప్ వరకే పెడుతున్నాను. బాగా చాలా కష్టమైంది. లోతు వరకు ఉందంటే కింద ఇంకా నేల ఏం లేదు, మట్టే. ఇల్లు కట్టేటప్పుడే నేల వేయించకుండా తులసి కోట కట్టేశారంట, సో దట్ కిందంతా మట్టే ఉంది. కొంచెం వరకు తీసి కొన్ని కింద రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళ పైన మట్టి ఎరువు మొత్తం మిక్స్ చేసి వేస్తున్నారు. ఎరువు వచ్చి కొబ్బరి పీచుది, చాలా పొడి పొడిగా ఉంది. అది తడిస్తే ముద్దవుతుందంట. ఇంకా సో దట్ బాగా మిక్స్ అయిపోయింది మట్టిలో. అది తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవడానికి మైథాలజీ పరంగా ఏంటంటే, తులసి అనేది ఒక ఆవిడ, తనకి చాలా విష్ణు భక్తి ఉండేది. కానీ తన భర్త ఏమో చాలా రాక్షసుడు అనమాట. ఇంకా విష్ణుమూర్తి వాళ్ళ భర్తను చంపేశాడు. కానీ తులసీదేవికి అప్పుడు ఏమవుతుంది, విడో అయిపోతారు కదా. సో దట్ విష్ణుమూర్తి ఒక బ్లెస్సింగ్ లాగా ఇస్తారు. నిన్ను ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ప్రతి నిత్యం పూజిస్తారు. నా పూజ కూడా నీ దళం లేకుండా జరగదు, నువ్వు ఒక మొక్కలాగా భూలోకంలో ఎప్పటికీ ఉంటావు అని అలా వరం ఇస్తారనమాట. సో దట్ ప్రతి ఒక్కరూ తులసమ్మని పెట్టుకుంటారు. తులసి మొక్కున్న ప్రతి ఇల్లు సంతోషంగా, ఆరోగ్యంగా, ఎటువంటి చిరాకులు లేకుండా ఉంటుంది అని మన పెద్దవాళ్ళ నమ్మకం. సైంటిఫికల్లీ ఏంటంటే తులసి లీవ్స్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అలానే అది కంపేర్ టు మెనీ ప్లాంట్స్ అదేమో మనకి ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఈ 2 రీజన్స్ వల్ల ప్రతి ఒక్కరు తులసి మాతని, తులసి మొక్కని ఇంట్లో పెంచుకుంటారు. లెట్స్ హోప్ ఈసారి మా తులసి అమ్మ బాగా పెరిగి మంచిగా మా ఇంట్లో ఉంటుంది అని. ఈరోజు వీడియో అంతే. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.